కేంద్ర ప్రభుత్వం 2 లేబర్ కోడ్లను సవరించాలని కోరుతూ మరియు రాష్ట్ర ప్రభుత్వం బీడీ కార్మికులకు ఇస్తున్న హామీ చేయుత పెన్షన్ అమలు చేయాలని కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు బీఎంఎస్ కార్యకర్తలు. 2019 సంవత్సరం నుండి కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న ఇంటిలో 4 ఇంటిలో 2 లేబర్ కోడ్లు కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ బీఎంఎస్ గత 2 సంవత్సరాలుగా వినతి పత్రాలు ఇస్తుందని సోమవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈపీఎఫ్ పెన్షన్ 7,500 కనీసం పెంచాలని, ఈఎస్ఐ ఈపీఎఫ్ సీలింగ్ ఇప్పుడున్నటువంటి దానికి 2 చేయాలని, బీడీ పరిశ్రమపై ప్రత్యామ్నాయం చూపే వరకు ఎలాంటి ఒత్తిడి తీసుకురావద్దని వారు వినతి పత్రంలో డిమాండ్ చేశారు. जिंदाबाद जिंदाबाद भारत माता की जय जय माता కార్మికుల హక్కులు పిఎఫ్ వేతనాన్ని బీడీ కార్మికుల ఐక్యత ఈపీఎఫ్ కనీస పెన్షన్ 7,500కు ఈపీఎఫ్ కనీస పెన్షన్ 7,500కు ఎన్నికల హామీని ఈఎస్ఐ హాస్పిటల్ బీడీ కార్మికుల ఐక్యత జిందాబాద్ 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 భారత్ మాతా కి జై జై మాతా జై జై మాతా బీడీ కార్మికుల ఐక్యత जिंदाबाद 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 बीडी कार्मिकुल ऐक्यता जिंदाबाद 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 भारत माता की कार्मिकुल ऐक्यता जिंदाबाद 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 कार्मिकुल ऐक्यता ఈపీఎఫ్ పెన్షన్ 7,500కు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. బిఎంఎస్ సెంట్రల్ కమిటీ నిర్ణయించిన మేరకు ఈరోజు ఆగస్టు 11వ తారీఖు నాడు అన్ని కలెక్టరేట్ కార్యాలయాల ముందు మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి 4 కార్మిక చట్టాల్లో 2 కార్మిక చట్టాలను బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ అనేది వ్యతిరేకరిస్తుంది. అదేవిధంగా కార్మికులపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి నిర్లక్ష్య వైఖరిని వినాడి ఇక నుండి అయినా కార్మికుల పక్షాన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు 2 సమైక్యమై కార్మికుల యొక్క హక్కులకు సాధించుకొని తీరుతామని ఈరోజు కలెక్టరేట్కు వచ్చి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బీడీ కార్మికులకు కూడా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కూడా వాళ్ళకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీనిపైన బిఎంఎస్ నిరంతర పోరాటం చేస్తుందని సవినయంగా కోరుకుంటున్నాం. దీంట్లో అందరు కార్మికులు కూడా పాల్గొని ఇదే విధంగా మా వెన్నంటి ఉంటారని వినయిస్తూ మజ్దూర్ సంఘ్ దేశవ్యాప్త పిలుపులో భాగంగా కార్మికుల యొక్క హక్కులకు రక్షించాలని చెప్పి గత 2020 నుండి కేంద్ర ప్రభుత్వం అనేక చట్టాలను 29 చట్టాలను 4 లేబర్ కోడ్లుగా తయారు చేయడం జరిగింది. మరి తయారు చేసిన తర్వాత కార్మికులకు సంబంధించినటువంటి వాటిని కార్మికులకు అనుకూలంగా సవరించకుండా ఈజీ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మిక చట్టాలను తుంగలో తొక్కాలని మన యొక్క ప్రభుత్వాలు అనేక రకాల ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దానికి వ్యతిరేకంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారి ద్వారా ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గారికి, మరి వారితో పాటు కార్మిక మంత్రులకు కూడా ముగ్గురికి కూడా ఈ యొక్క జిల్లా కలెక్టర్ మాధ్యమంగా మెమోరాండం సమర్పించడం జరిగింది. ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలు విడనాడాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా 2016 రూపాయలు ఏదైతే మేము తీసేసి మా ప్రభుత్వం వస్తే 4,016 ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది.
కానీ ఇప్పటికి కూడా ఎంతోమంది మహిళా కార్మికులు ప్రతిరోజు ఏ ధర్నా జరిగినా రోడ్ల మీదకి వస్తుంది, కానీ కార్మికులకు మాత్రం కనికరం చూపడం లేదు. కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా 2016 అమలు చేయాలి. కేంద్ర ప్రభుత్వము లేబర్ కోడ్లు ఏవైతే 2 ఉన్నాయో ఆ రెండింటిని కూడా సవరించి కార్మికులకు అనుకూలంగా తేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం.